టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పెద్ద వివాదంలో ఉన్నారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాదులో జరిగిన దుర్ఘటన స్టాంపీడ్ కేసులో నేడు అరెస్టయ్యారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు అరెస్టు అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. అరెస్టు సమయంలో అల్లు అర్జున్ ఫ్లవర్ నహీ ఫైర్ హై అనే పుష్ప ఫేమస్ డైలాగున్న హుడ్ ధరించి ఉండడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆయన అరెస్టుకు సంబంధించి తనకు ముందస్తుగా నోటీసు ఇవ్వలేదని అల్లు అర్జున్ లాయర్లు ఆరోపించారు. ఈ కేసును తొందరగానే విచారించాలని ఆయన హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటనపై సినీ మరియు రాజకీయ ప్రముఖుల నుండి మద్దతు కూడా లభిస్తోంది. వారన్ ధావన్ మరియు రాజా సింగ్ వంటి ప్రముఖులు అల్లు అర్జున్ పట్ల సహానుభూతి వ్యక్తం చేశారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగా అభిమానులు ఆయన్ను మద్దతు తెలుపుతూ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడుతున్నారు. మరింత సమాచారం కోసం అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప 2 ది రూల్ సినిమా ప్రమోషన్ సందర్భంగా హైదరాబాదులోని సాంధ్య థియేటర్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించడంతో పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో ఉన్నారు. కోర్టు కేసు విచారణ డిసెంబర్ 27 వరకు వాయిదా పడింది. ఇప్పుడు అల్లు అర్జున్ తాజా వార్తలు. పుష్ప 2 ది రూల్ సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు. సాంధ్య థియేటర్ వద్ద జరిగిన గందరగోళంలో ఒక మహిళ మరణించడం, మరొకరు గాయపడడం జరిగింది. దీనిపై వివిధ రాజకీయ నాయకులు మరియు అభిమానులు తనకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఆయనను కోర్టుకు తీసుకెళ్లగా ఆయన ఆరోగ్యం మంచిదని వైద్యులు నిర్ధారించారు. తెలంగాణ హైకోర్టు ఈ కేసుపై ఆర్డర్లను పరిశీలిస్తోంది.